ఆలోచించండి, ఒక్కటైనా ఉంటుంది. బావా, నువ్వు మా అక్కని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఇప్పుడు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు? పెళ్ళైన కొత్తలో రోజు ఏదో ఒక రీజన్తో గొడవ పడుతూనే ఉండేవాడిని. ఓపిగ్గా భరించేది. నేను చిరాకు పడినా కూడా నవ్వుతూ సమాధానం చెప్పేది. నేను ఎంతగా ద్వేషించినా తిరిగి నాకు ప్రేమనిస్తూనే ఉండేది. కానీ నెమ్మదిగా షీ స్టార్టెడ్ గివింగ్ అప్ ఆన్ మీ. పాపం తను మనిషే కదా, అలిసిపోయింది. ఆత్మాభిమానం ఉంటుంది కదా, హట్ అయింది. అప్పుడు అర్థమైంది, మనల్ని ప్రేమించే వాళ్ళ విలువ మనం వాళ్ళని వద్దనుకున్నప్పుడు కాదు, వాళ్ళు మనల్ని అక్కర్లేదనుకున్నప్పుడే తెలుస్తుంది. తెలిసిందే, కరెక్ట్ చేసుకున్నాను. ఆ రోజు తర్వాత మళ్ళీ మీ అక్క ఎప్పుడు హర్ట్ అవ్వలేదు. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? డ్యూ డేట్ ఇచ్చారు, నెక్స్ట్ వీక్. వావ్, ఇప్పుడే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుదామా? అర్జున్, ఏంటిది? డివోర్స్ పేపర్స్. ఇట్స్ ఓవర్ అర్జున్, వీఆర్ డన్. అది ఎప్పటికీ జరగదు. ఎందుకు జరగదు? అర్జున్, అర్జున్! ఎందుకను? ఎందుకు? అవి నా ఫోటోలు. కానీ దాంట్లో నేను ఉన్నానను. నీ ప్రతి జ్ఞాపకంలో నాపై నీకున్న ఇష్టం కనిపిస్తుంది. అది ఇష్టం కాదు. ఇష్టం కాకపోతే మరి ఇంకేంటను? అను, నిన్నే. ప్రేమ. ఆ ప్రేమ వల్ల ఎప్పుడు నీతోనే ఉండాలనుకున్నాను. నీ తప్పులన్నీ సహించాను. పెళ్లి చేసుకొని నిన్ను మార్చుకోగలను అనుకున్నాను. నీకు దగ్గర అయితే మారుతావనుకున్నాను. కానీ నువ్వు మొద్దెదవా, అస్సలు చలనమే లేదు. ట్రాప్ చేశానన్నావు, రేప్ నేను అలా చేశాను. లేదను. అదే మీనింగ్ వచ్చింది అర్జున్. అవన్నీ కూడా వదిలేస్తాను. కానీ నాకు ఇది వద్దు అని తట్టి తట్టి చెప్పావు చూడు, దట్ సెకండ్ ఇంకా నువ్వు నాకు అక్కర్లేదని డిసైడ్ అయిపోయాను. అను, ప్లీజ్, ఐఎమ్ రియలీ వెరీ 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 సారీ. ఆ మూమెంట్లో ఏదో ప్యానిక్ అయ్యి. అబద్ధాలు ఆడకు అర్జున్. నీ మాటల్ని నమ్మడానికి నేనేం చింటుగాడిని కాదు. అను, చింటుగాడికి ఆ రోజు నిజమే చెప్పాను. యు ఆర్ మై ఫస్ట్ క్రష్. గాడ్ ప్రామిస్. దేవుడు మనం కోరుకున్నవన్నీ మన చేతికి అందేంత దగ్గరలో పెడతాడను. దాన్ని మనం అందుకుంటామో లేదో అని పైనుంచి చూస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో హింట్స్ ఇస్తూ ఉంటాడు. నాకు కూడా చాలా హింట్స్ ఇచ్చాడు, కానీ అర్థం కాల. ఆఖరికి కడుపులో బిడ్డ లాగిత్తంతే కానీ అర్థం కాలేదను. 1999 మార్చ్ 6 సాయంత్రం 5:30కి దేవుడు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఇస్తే బాగుండు అనుకున్నాను. అనుకున్న 6 సెకండ్కి మా పక్కింట్లో ఎస్టీమ్ కారు వచ్చాగింది. దాంట్లో వచ్చి ఒక 4 ఏళ్ల పాప, పింక్ ఫ్రాక్, పింక్ షూస్తో కింద ఎత్తికింది. ఆ పాపని చూడగానే పడిపోయాను. అయినా నేనేంటి, మా కాలనీ మొత్తం పడిపోయింది. అప్పటి వరకు భుజాల మీద మోసిన నన్ను వదిలేశారను. అప్పుడు స్టార్ట్ అయిన జలసి పెరిగి 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 ద్వేషంగా మారింది. అందుకే ఇన్నాళ్ళు నువ్వు పక్కనే ఉన్నా వద్దనుకున్నాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకొని నీ ముందుకొస్తే నువ్వు వద్దంటున్నావు. సముద్రంలో మునిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఊపిరి ఆడట్లేదను, ఊపిరి ఆడట్లేదు. ప్లీజ్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వు.
ఇన్నేళ్ళ ద్వేషాన్ని ప్రేమగా మారుస్తాను. ప్లీజ్. ప్లీజ్. ఓకేనా? వాటర్ బ్రోక్, బేబీ వస్తుంది. నెక్స్ట్ వీక్ అన్నావు కదా. ఐ డోంట్ నో. నెక్స్ట్ వీక్ అన్నావు కదా. ఇప్పుడు ఏంట్రా, ఇప్పుడే వస్తా, ఒప్పుకోవా? సారీ సారీ. అంబులెన్స్ కి కాల్ చేయి. ఓకే ఓకే ఓకే. అర్జున్, అర్జున్ ఏమైందిరా? చాలా భయం వేసింది అన్న. ఏం తీర్చిందో తెలుసా? అనునా? పాప నాన్న. కానీ అది ఏడుస్తుంటే ఎంత ముద్దుగా ఉందో తెలుసా? పాపనా? అను నాన్న. నా వీళ్ళని గట్టిగా పట్టుకొని అస్సలు వదిలేదు తెలుసా? అనునా? పాప నాన్న. నిద్రమతిలో నన్ను చూసి ఒక్క నవ్వు. ప్రైస్లెస్ నాన్న, ప్రైస్లెస్. అనునా పాపనా? ఇద్దరు నాన్న. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు అను మీద ప్రేమ మాత్రమే ఉంది, కానీ లోపలికి వెళ్ళాక తన మీద రెస్పెక్ట్ పెరిగింది. ఏం భరించింది నాన్న. నొప్పినా? ఇది హీస్ మై హస్బెండ్. పెళ్లి చేసేసుకో. నచ్చాలని చెప్పొచ్చు కదా. నన్ను కూడా. అర్జున్, అర్జున్, ఇంకా ఎంతసేపు? రే అర్జున్. నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంట్లో పాలు వేడి చేస్తుంటే. ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? తిడతా వింటాను. ఆ తిట్టక దా వచ్చి సంఖ్యకు. ఇట్ట చూడు, మేమేమో ఇక్కడ ఎండలో మాడిపోతుంటే నువ్వు అక్కడ లోపల ఏసీలో ఎంజాయ్ చేస్తున్నావా? పాలు. నోర్మోయ్. అమ్మో ఏంటి ఇలా తిడుతుంది? అనవసరంగా ఎక్కువ ప్రామిస్లు చేసేసానా? దీన్ని ఇప్పుడు కంట్రోల్ చేయాలంటే ఎలా? కమాన్ అర్జున్, థింక్ థింక్ థింక్. అను చాక్లెట్. ఈ చాక్లెట్ కి పడిపోయే రోజులు పోయాయి. ఇదివరకంటే కోపమైన ప్రేమైనా నీ మీదే చూపించేదాన్ని. ఇప్పుడు ఉందిగా ప్రేమ దానికి, కోపం నీకు.